తీరు మారడం లేదు. సుంకాల సునామీ ఆగడం లేదు. అదే యవ్వారం, అదే పంథ. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాపై టారిఫ్ వార్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో బాంబు పేల్చి భారతీయులను భయాందోళనకు గురి చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. మరోసారి మన దేశంపై సుంకాల పెంపు విల్లును ఎక్కుపెట్టారు. దోస్త్ మేరా దోస్త్ అంటూనే దడ పుట్టిస్తున్నారు. ఇంతకీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ డెసిషన్తో మనకు కలిగే నష్టమేంటి? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నాడు ట్రంప్. 25% ప్రతీకార సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుందన్న సాకుతో మరో 25%, మొత్తం ఇండియాపై 50% ట్రేడ్ టారిఫ్స్ విధించాడు ట్రంప్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కీలక దశలో ఉన్న వేళ భారత బియ్యం దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ సంకేతాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారత్ ఉత్పత్తులపై ట్రంప్ 50% దిగుమతి సుంకాన్ని విధించారు. రష్యాతో భారత్కు ఉన్న స్నేహబంధాన్ని సాకుగా చూపి భారత్ ఉత్పత్తులపై పన్నులు పెంచి భారత్ను తన దారికి తెచ్చుకునేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకోవడం రుచించని ట్రంప్ భారత్పై ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా, భారత్ చర్చలకు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లకు డంపు చేస్తున్నాయంటూ వస్తున్న వాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ఇండియాపై ఇప్పటికే 50% అదనపు వాణిజ్య సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. భారత బియ్యం ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. వైట్ హౌస్లో అమెరికన్ రైస్ రైతులతో ట్రంప్ సమావేశమయ్యారు. భారతదేశం, వియత్నాం, థాయిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అమెరికా చేసుకుంటున్న బియ్యం దిగుమతులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా దేశాలు అమెరికాలో బియ్యాన్ని భారీగా డంపు చేస్తున్నాయని రైతులు చెప్పారు. వెంటనే స్పందించిన ట్రంప్ అమెరికాలో బియ్యం డంపు చేయడానికి ఇండియాకు అనుమతి ఉందా, బియ్యం ఎగుమతులపై భారత్కు ప్రత్యేక మినహాయింపు ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు. ఇండియాకు అలాంటి ప్రత్యేక అనుమతి ఏమీ లేదని, ఆ దేశంతో ట్రేడ్ డీల్కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అధికారులు సమాధానమిచ్చారు. అలాంటప్పుడు ఇండియా తన బియ్యాన్ని అమెరికాలో డంపు చేయడానికి అనుమతించకూడదని, న్యూఢిల్లీపై అదనపు సుంకాలు విధించాలని ట్రంప్ సూచించారు. ఇక నుంచి భారత్ అమెరికాలో బియ్యం డంపు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే కెనడా నుంచి వచ్చే ఎరువులపైన భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ తెలిపారు. విదేశాల నుంచి దిగుమతులతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్న అమెరికన్ రైతులకు $12 బిలియన్ సహాయాన్ని ప్రకటించారు ట్రంప్. కొందరు రైతులు సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదించారు. అధ్యక్షుడు విధించిన సుంకాలు బాగా పనిచేస్తున్నాయని, అయితే వాటి రెట్టింపు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ వివిధ దేశాలపై విధించిన సుంకాలను పెంచాలని అడిగారు. దీనికి వారు అవునని చెప్పగా ట్రంప్ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని అక్కడి రైతులకు ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై త్వరలో ట్రంప్ సర్కార్ అదనపు సుంకాలు విధించే అవకాశం ఉంది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నారట. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి సంకేతాలిచ్చారు. అమెరికన్ రైతులను కాపాడేందుకు గాను భారత్, చైనా, థాయిలాండ్ల నుంచి వస్తున్న చౌకైన డంపింగ్ను నియంత్రించడానికి టారిఫ్లు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ నెల 10 నుంచి ఢిల్లీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు జరగనున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం వాణిజ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోసం చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న రైతులకు ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ కీలక పరిణామం భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. భారత్తో ట్రేడ్ డీల్కు సంబంధించిన చర్చలు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని బృందం భారత్కు రానుంది. భారత్ తరపున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పాల్గొంటారు. చర్చలు ప్రారంభానికి ముందు ట్రంప్ అదనపు సుంకాలను ఆలోచిస్తున్నారు. ట్రంప్ బియ్యంపై సుంకాల పెంపు నిర్ణయం ఇరు దేశాల వాణిజ్య చర్చలపై ఇప్పుడు నీలివేగాలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ 2030 సంవత్సరం నాటికి సుమారు $500 బిలియన్ చేరాలనే దీర్ఘకాలిక లక్ష్యం కూడా ట్రంప్ నిర్ణయాలతో ప్రశ్నార్థకమైంది.